సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అదిల్ షేక్. హౌ ఆర్ యు ఆల్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో గైస్, వాన పడుతుంది గైస్ హైదరాబాద్లో. సో గైస్, అందరు ఎలా ఉన్నారు? సో అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే 1 డే ఎర్నింగ్ ఛాలెంజ్ గైస్. 2K ఎర్నింగ్ చేయాలని పెట్టుకున్నా. సో అవుతుందా లేదా చూద్దాం. అడిగారు ఒక్క రోజుకి ఎంత ఎర్న్ చేయొచ్చు. ర్యాండమ్గా కమెంట్స్ సెలెక్ట్ చేశాను అనమాట నా ఛానల్లో. ర్యాండమ్గా కొన్ని కమెంట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో కమెంట్స్ ప్రకారంగానే వీడియోస్ చేస్తా కన్ఫామ్గా చేస్తా. సో ఈ మంత్ నెక్స్ట్ మంత్ అవే కమెంట్స్ కోసమే వీడియోస్ చేస్తా. సో నెక్స్ట్ మంత్ కూడా అవే కామెంట్స్ వరకే వీడియోస్ చేస్తా. సరే, నెక్స్ట్ మంత్ కూడా అవే కామెంట్స్ కోసమనే వీడియోస్ చేస్తా, ఓకేనా? సో సబ్స్క్రైబర్స్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఫర్ మీ. అండ్ ఐ థింక్ నేను యాక్చువల్గా అంటే నేను ఏమైందంటే రికార్డ్ చేసా గైస్. మైక్ అడాప్టర్ అంటే ఏమైందంటే నేను వాటర్ ప్రూఫ్ కేస్ వేసాను నిన్న. సో అది అడాప్టర్ అది పిన్ కొంచెం లూజ్ అయినట్టుంది, లేచిపోయింది అనమాట. సో ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసాం. సో వాటర్ ప్రూఫ్ కేస్ తీసేసాం బయటికి. సో ఇప్పుడు వస్తాడు ఈ అబ్బాయి. ఐ థింక్ ఈ అబ్బాయి అయితే నిన్న కూడా సేమ్ కస్టమరే. ఓకే. సో గైస్, ఈరోజు బైక్ వచ్చేసి 55,446 కిలోమీటర్స్ అయితే తిరిగింది. 55,446 అనమాట. 55,446 కిలోమీటర్స్ అయితే తిరిగింది. అండ్ పెట్రోల్ అయితే జస్ట్ ఒక 100 రూపీస్ ఉందేమో. సో వేయించుకుంటా పెట్రోల్. అండ్ టైం వచ్చేసి 6:20 అయింది చూడండి. సో స్టార్ట్ చేద్దాము. 1789 రాదు. 1788 ఎక్కండి. సేమ్ కస్టమరే చెప్పాక. అవ్వా జరగండి అవ్వ. చూసారా? 16K కంటెంట్ అని చెప్పేసి అదే బేసికల్ అవేర్నెస్ ఎగ్జాక్ట్లీ. నేను అప్పుడే అనుకున్నా, షర్విన్ స్టార్టింగ్ నిన్ననే వచ్చినా కదా ఈ రైడ్కి అనుకున్నా. సరే అని యాక్చువల్లీ బ్లాగ్లో కూడా చెప్పాను. నిన్నటి బ్లాగ్లో ఏమైందంటే నేను వాటర్ ప్రూఫ్ కేస్ వేసా కదా, అది మైక్ సరిగా పిన్ సెట్ కాలే, అసలు వాయిస్ రికార్డ్ కాలే నిన్నటి దాంట్లో. సో నిన్నటి మొత్తం వేస్ట్ ఇక, లేదంటే నిన్నే అప్లోడ్ చేసేస్తుంటే వీడియో. మైక్ లోపల ఉంటుంది, ఇది ఈ పిన్ సరిగ్గా సెట్ కాలే నిన్న. ఏముండదు దానికే ఇక, అంతే ఇక డిలీట్ చేసేసి అన్నీ. లేదు, ఇదే మొబైల్లో ఎడిట్ చేస్తా. సో గైస్, కస్టమర్ అయితే పిక్ చేసుకున్నా అండ్ గోయింగ్ ఫర్ డ్రాప్. సో చెప్పా కదా ఎక్స్ట్రా డే వచ్చాను కస్టమర్ దగ్గరికి. సో బ్రో ఏంటంటే చూసాడంట మన ఛానల్. వామ్మో ఏంది వంక. ఓకే, సే కంగనాయ్ ముస్కురాయ్ చోటి మోటి బాత్ పే ముస్కురాయ్. సో ఏంటంటే చెప్పే కదా 1 డే ఎర్నింగ్ ఛాలెంజ్ 2000 చేయాలని కట్టు పెట్టుకున్నా నేను ఈరోజు. యాక్చువల్గా అంటే నేను 450 అలా లేస్తా కదా. ఏమవుతుందంటే సో ముస్లిమ్స్ కదా, మస్జిద్కి వెళ్ళొస్తా పొద్దున్నే. సో వెళ్ళొచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యేవాళ్ళంటే ఇక స్లో ప్రాసెస్. సో దీనికే లేట్ అవుతుంది, అంత ఏం లేదు. చూద్దాం ఎప్పటి వరకు అవుతుందో. నేనైతే ఈవినింగ్ 6 వరకు పెట్టుకున్నా ఎర్నింగ్ 2000 ఎర్నింగ్ ఛాలెంజ్. మళ్ళీ ఎప్పుడు అవుతుందో ఏం కథో, ఎంతైతే అంత అయింది. మన టైమింగ్ ఏంటంటే 6 to 6 వరకు ఎర్నింగ్ చేస్తా, ఓకేనా? వితౌట్ ఎనీ. కానీ డైలీ అంటే చేయడం అంటే కష్టం. ఇది ఈ ఒక్క రోజు కోసం చేయొచ్చు, డైలీ అంటే కష్టం. $260 स्कैनर देना है, ऑनलाइन करता हूँ.
भाई 260 बोला था मैं। మైజ్ కమ్మారా చూడు చూడు. నేను తప్పు చెప్పాను, వాడు తప్పు కొట్టాడు, నాకు అర్థం కావట్లేదు. బట్ రెగ్యులర్లీ 260 వేయించేది నేను. చూస్తా, వీడియో రికార్డ్ అయి ఉంటుంది కదా, మన కథేమో చూస్తా. వా, ఇట్లా ఫ్లైఓవర్లో కార్ ఆగిపోతే దాని కథ వేరే ఉంటుంది అప్పుడు అసలు. మన బైక్ స్లో ఉండదు. సో ఫ్లైఓవర్ పైన కూడా 70 స్పీడ్లో మెయింటైన్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మన సబ్స్క్రైబర్, రెగ్యులర్ కస్టమర్, నిన్న కూడా వచ్చిండే, ఈరోజు కూడా వచ్చిండే. ఇది కంప్లీటెడ్. సో వెయిటింగ్ ఫర్ సెకండ్ రైడ్ గాయస్. అండ్ బ్యాక్ పోదామా ముందు పోదామా? బ్యాక్ పోతే సికింద్రాబాద్ ఏదైనా ఒక రోడ్ వస్తుంది, ఏదైనా ఒక ఆర్డర్ వస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాబట్టి ఏదో ఒక ఆర్డర్ వస్తూనే ఉంటుంది. సో బ్యాక్ వెళ్ళడమే న్యాయం అనిపిస్తుంది నాకు. సమన్యాయం, నార్మల్ న్యాయం కాదు, సమన్యాయం. వామ్మో గైస్, ఏంది గ్రూప్లో యుద్ధమే జరిగేటట్లుంది మీ మధ్య అంతా. కొంచెం కొట్లాడకండి అప్ప. వెయిటింగ్ ఫర్ బంపర్ ఆఫర్, సే నెక్స్ట్ టైం నంబర్ షేర్ చేస్తా వాళ్ళకి. నో ఆర్డర్స్ అట్ కాచిగూడ స్టేషన్ అంట. నాకు కూడా ఆర్డర్స్ లేవు బ్రో. ఇక్కడ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నా. తప్పకుండా ఇవ్వు బ్రో. బా, ఇది గాయస్ ఆర్డర్ అంటే వంశీ. ఆర్డర్ లేవు అన్న గ్రూప్లో, అంటే మా సబ్స్క్రైబర్స్తో డిస్కస్ చేస్తూ ఉన్నా. ఆర్డర్ వచ్చేసింది. ఎక్కడికి ఇది? సరే గోయింగ్, ఏదైతేనే పోదాం. ఆర్డర్ అయితే వచ్చిందిగా. ఈ ఓలా ర్యాపిడో ఏంటంటే స్లోగా స్టార్ట్ అవుతాయి, స్టార్ట్ అయితే ఇక ఆగవు, ఇక అలా ఉంటుంది. ఊబర్ అలా కాదు, మనం ఎప్పుడు ఆఫ్ చేసినా ఆన్ చేసినా ఆర్డర్లు వస్తూనే ఉంటాయి. అది చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఊబర్ది. జలపాతం మనల్ని పరీక్షించింది గిఫ్ట్స్ చూడండి ఇలా. సో నేను నాన్న పర్లేదు, నా కెమెరా నానకూడదు. ఎక్కడ వంశీ బ్రో? ఎదురుగా కలుగుతున్నా టెంపుల్. టెంపుల్ ఉంది. జల్ది ఒకటి రా బ్రో, కుక్క అరుస్తుందేమో. మనం ఒకటి రా, ఎందుకు అరుతావు చెప్పు. నీ బాధ ఏంది చెప్పు. ఒరే నీ బాధ ఏంద్రా బాబు? ఏం చేయమంటావు నన్ను? ఏం చేయమంటావు చెప్పు. యాదవ్ సిటీకి వచ్చినారా బ్రతకడానికి? బతకనివ్వు. దాన్ని కట్టేసలేరబ్బా. మనం ఎక్స్ట్రా లేకూడదు ఇప్పుడే. సెకండ్ రైట్ గోయింగ్ ఫర్ డ్రాప్. ఓకే, థ్యాంక్ యూ. సో నాకు ఓలాలో ఒక రైడ్ వచ్చింది, దాన్ని యాక్సెప్ట్ చేశాను. సో ఓలాకి వెళ్దాం ఇప్పుడు. సో ఎగ్జాక్ట్లీ కస్టమర్ డ్రాపింగ్ పాయింట్లోనే ఉంది, కానీ కస్టమర్ దిగిపోయాడు. ఇంకా ఏం చేస్తాం మనం, తన ఇష్టం ఇక, అంతే కదా. సో గైస్, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ సెకండ్ రైడ్. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ సెకండ్ రైడ్ మన అమౌంట్ వచ్చేసి, మొబైల్ చాలా స్లో అన్నది, 160నా వామ్మా. రైట్ అర్థమైంది. బాబా ఇద్దరు ఆర్డర్ అంటే. చూడలే నేను అసలు, ఎక్కడనే చూడలే, కానీ యాక్సెప్ట్ చేసిన నేను. సారీ శ్రవంతి గారు, మేము ఎక్స్ట్రీమ్లీ సారీ, ఏమనుకోకండి. నాకు 200 రూపాయలు ఆర్డర్ వచ్చింది. సో గ్యాస్ నాకైతే 200 నేను స్క్రీన్ షాట్ తీసుకోలే యాక్చువల్గా అంటే. సో పోదాం మరి ఇంకా కస్టమర్ దగ్గరికి.
వస్తున్నా అండి శ్రవంతి గారు, ఈమె కూడా అమ్మాయినే. శ్రావణి గారిని అయితే క్యాన్సిల్ చేసేసాం, ఎందుకంటే మనకి అంతకంటే పెద్ద రైడ్ వచ్చింది కాబట్టి. సో గైస్ 22 కిలోమీటర్స్ ఆర్డర్ 250 రూపీస్ ఏమో 230 రూపీస్ ఏమో చూపించింది. నేను స్క్రీన్ షాట్ తీసుకోలే, అంత టైం లేకుండే నాకు. అంటే మళ్ళీ ఎక్కడ క్యాన్సిల్ అవుతుందనే భయం, అంతే కదా. ఇప్పుడు దొరికిందే జాక్పాట్, తీసుకోవాలి అండ్ యాక్సెప్ట్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలి అంతే. సో గైస్ మీరు చిన్న చిన్న రైడ్స్ ఏమైనా ఉంటే యాక్సెప్ట్ చేయకండి. సో ఒకవేళ మీరు కొత్తగా జాయిన్ అయ్యి ఉంటే మీకు ఏమన్నా జాయినింగ్ బోనస్ అలా ఉంటే చేసుకోండి. అంటే జాయినింగ్ బోనస్ ఇట్లా ఉంటుంది కదా, ఇన్ని రైడ్స్ చేస్తే ఇట్లా ఉంటుంది. సో అలాంటిది ఏమైనా ఉంటే కంప్లీట్ ఉంటే చిన్న చిన్న రైడ్లు యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోండి. కానీ అమౌంట్ కోసం వచ్చి ఉంటే పెద్ద రైడ్ యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే వన్స్ పెద్ద రైడ్స్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటే వాడు కూడా తిను పెద్ద రైడ్స్ యాక్సెప్ట్ చేస్తాడని అవే వేస్తాడనమాట. సో ఇది కూడా ఒక ట్రిక్ ఉంది. మనం యాక్సెప్ట్ చేసుకుంటూ పోతే అన్నీ 25 రూపాయలు, 30 రూపాయలు, 22 రూపాయలు ఇవే వేస్తాడు. సో మనం డూ నాట్ యాక్సెప్ట్ ది చిన్న రైడ్స్, ఓన్లీ వన్ ఫసాక్, అంతేనా. సో ర్యాపిడో అయితే స్విచ్ ఆఫ్. అబ్బా నా రేట్ కార్డ్ అందరికంటే వేరే ఉంది, కానీ అయినా రైడ్స్ రావట్లే ర్యాపిడో నుంచి. వచ్చినా గంటకు ఒకసారి ఎట్లా ఒకటి వస్తున్నాయి, కానీ పెద్దగా రైడ్స్ రావట్లే. అండ్ ఓలాలో కూడా అంతే పరిస్థితి. ఇప్పుడు వచ్చిన రైడ్ క్యాన్సిల్ చేసినాను ఓలాలో, అది ఇంకా హైలైట్. ఎందుకంటే మనకి ఇక్కడ 250 రైడ్స్ 230 రూపీస్ రైడ్ వచ్చింది కదా. 39 ఎక్కడ మేడం, వెళ్దాం. సరే సరే పట్టుకోండి, ఏం పర్లేదు. కంఫర్ట్గా కూర్చోండి, దాన్ని కూర్చోండి. అయిపోయింది మేడం. గైస్ మొత్తం 239 రైడ్ ఉంది కాబట్టి మనకు కనిపించదు. సో ఇంకో ఆర్డర్ వచ్చింది, వెళ్దాం పికప్కి. సో గైస్ ఇందాక ఇక్కడే ఫుడ్ తిన్నాం అనమాట మనము. సో వాళ్ళంతా లేపేశారు ఇంకా. సో గైస్ చెప్పేది ఏంటంటే ఏం లేదు కదా, చెప్పేది మొబైల్ అయితే ఛార్జింగ్ నిలబడతలేదు. అండ్ మొబైల్ అని కాదు, ఈ ప్లాట్ఫామ్లో ఈ బైక్ ట్యాక్సీ ప్లాట్ఫామ్ యాప్స్ యూజ్ చేస్తే అస్సలు ఛార్జింగ్ అస్సలు నిలబడతలేదు. సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 3:40 అయింది టైము. సో 3:40 అయింది. అండ్ నాకైతే ఆర్డర్ లేదు, ఒక గంటన్నర నుంచి కూడా ఆర్డర్ లేదు అసలు. 2కి పడిన ఆర్డర్, ఇంకా 2 నుంచి అసలు ఒక ఆర్డర్ లేదు నాకు. సో 1 hour 40 minutes ఇంకా ఏంది రీల్స్ చూసుకుంటా ఛార్జింగ్ వేస్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు మొబైల్లో ఛార్జింగ్ ఏంటంటే 25 ఉంది. సో ఎక్కడైనా లాంగ్ వెళ్తే కూడా మళ్ళీ నాకు రావడానికి ఛార్జింగ్ ఉండదు. సో ఈరోజు అమౌంట్ వచ్చేసి చూపిస్తా గైస్, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎంత అయింది అన్నట్టు. నేనైతే 2K టార్గెట్ పెట్టినా, కానీ అస్సం అయిపోయింది. ఎందుకు అస్సం అయిపోయిందంటే చెప్తా వినండి. ఇప్పుడు చూడండి, నా మొబైల్లో నేను మార్నింగ్ తీసుకొచ్చేప్పుడు 60 సంథింగ్ ఉంది ఛార్జింగ్, ఓకేనా. ఇంకా పవర్ బ్యాంక్లో 10,000 mAh, అంటే 10,000 mAh, నాది 5,000 mAh బ్యాటరీ ఇది మొబైల్ది. అంటే ఇప్పుడు 25,000 అంటే ఎంత లెక్కేసుకోండి, 2 times ఫుల్ చేయొచ్చు, ఓకేనా. బ్యాటరీకి 2 times ఫుల్ చేయొచ్చు మొబైల్కి. సో 2 times ఫుల్ చేసినా ప్లస్ నా దగ్గర 60 ఉండేది మొత్తం అయిపోయింది చూడండి, పవర్ బ్యాంక్ మొత్తం ఖాళీ. సో అంతగానం ఎగ్గుతుంది ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో ఛార్జింగ్. సో ఛార్జింగ్ అయితే అస్సలు నిలబడతలేదు. సో దీని గురించి ఏదో చర్చించాలి మనం. సో ఇక ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఎవ్రీథింగ్. 2K పెట్టుకున్నా కానీ కాలే, 1450K రివర్స్ అవుతున్నా. సో గైస్ ఇది మన టోటల్ అమౌంట్. ఓలా వచ్చేసి 95 రూపీస్. అండ్ సెకండ్ ఊబర్ చూడండి, ఆఫ్టర్ ప్లాట్ఫామ్ ఛార్జెస్ పోగా
1095 రూపీస్ ఊబర్ అమౌంట్, 30 రూపీస్ మైనస్ అయింది చూడండి ప్లాట్ఫామ్ చార్జెస్. అండ్ థర్డ్ వచ్చేసి ర్యాపిడో 252 రూపీస్ చూడండి ర్యాపిడో మనకి ఎర్నింగ్. సో ఈ టోటల్ ఎర్నింగ్ ఎంత అంటే ఇప్పుడు చూడండి క్యాలిక్యులేట్ చేస్తా. సో ఇది కాదు మన టోటల్ అమౌంట్. నేను 2K అయితే టార్గెట్ పెట్టినా కానీ కాలే, నాకు మొబైల్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల కాలే. సో ఇది మనం అమౌంట్. అండ్ ఇది ఎప్పటి నుంచి అంటే మార్నింగ్ 6 నుంచి 2 వరకు లెక్కేసుకోండి, ఎందుకంటే నాకు 2 నుంచి ఆర్డర్స్ రాలే. ఇంకా 2 నుంచి నేను జస్ట్ తిని ఇంకా రీల్స్ చూసుకొని కూర్చున్నా. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.